అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడల్ని కూతురులాగా చూసుకుంటున్న అత్తమామను లెక్క చెయ్యని కోడలు. ఆమెకు బుద్ధి చెప్పకుండా భార్యకు సపోర్టుగా మాట్లాడిన కొడుకు. మీరు మంచిగా ఉంటేనే మీ వృద్ధాప్యంలో మా ఆసరా మీకు ఉంటుంది, లేదంటే మీరే ఆలోచించుకోండి, మీ ఇష్టం అన్నాడు. ఎవరి ఆసరా ఎవరికి ఉంటుందో తెలియచేయటానికి ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఇక కథలోకి వెళ్దామా? వరుణ్ రావు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్. రిటైర్డ్ అయినప్పటి నుంచి కాలక్షేపం కోసం పార్కుకో లేదా గుడికో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం చేసేవారు. ఒకరోజు, అమ్మాయి సురేఖ, గుడికి వెళ్ళిన మీ మామగారు ఇంకా రాలేదు. నాకు ఇవాళ కొంచెం అలసటగా ఉందమ్మా, త్వరగా నిద్ర వస్తుంది. ఆయన వస్తే కొంచెం ఉప్మా చేసి పెడతావా? నేను వెళ్ళి పడుకుంటాను వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలో ఉన్న ఆమె అందుకు బదులుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్విచ్చిన భరోసాతో జ్యోతి వెళ్ళి నిద్రపోయింది. వరుణ్ రావు గారు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలయ్యింది. తన స్నేహితుడితో కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాడు. ఆ రోజు శనివారం అవ్వటంతో భజనతో హారతులు ప్రసాదాలు అయ్యేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది. దారిలో తెలిసిన వాళ్ళు పలకరించడంతో వాళ్లతో సంభాషణలో పడి సమయం గడిచిపోయింది. వరుణ్ రావు సాయంత్రం ఏమీ తోచక గుడికి వెళ్ళి తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి తిరిగి డిన్నర్కి వస్తానని చెప్పాడు. కోడలు మనవళ్ళు భోజనాలు చేసిన తనకి భర్తకి రాత్రుళ్ళు పుల్కాలు చపాతీలో ఉప్మానో చేస్తుంది జ్యోతి. మితంగా ఆహారం తీసుకోవటం వారికి అలవాటైపోయింది. అతను బయటికి వెళ్తుంటే జ్యోతి మరీ చెప్పింది, కాస్త త్వరగా రండి, ఇంట్లో పని ఎక్కువ అవటం వలన కాస్త అలసట ఎక్కువయ్యేందని, త్వరగా పడుకోవాలని అనింది. కబుర్ల ధ్యాసలో అతను ఆ సంగతే మర్చిపోయాడు. స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెలు ఉండే మూతలు తీసి చూశాడు. ఇప్పుడు అన్నం కొంచెం, కూర, గిన్నెలో రసం కనిపించాయి. కోడలి కోసం కిచెన్ వైపు తొంగి చూశాడు. అప్పుడే ఆమె పని పూర్తి చేసుకొని పడుకోవటానికి తన రూపు వైపు వెళ్ళడం గమనించాడు వరుణ్ రావు. ఇది చూసిన వరుణ్కి అర్థమయ్యింది, దీనితో కిచెన్ వర్క్ క్లోజ్ అని. తన గదిలోకి వెళ్ళిపోతున్న సురేఖ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణం పాటు కంగు తినింది. అంతలోనే తేరుకొని, అత్తయ్య త్వరగా పడుకున్నారు, మీరు వస్తారని ఇప్పటి వరకు చూశాను. మా భోజనాలు కూడా అయిపోయాయి, ఇక పడుకోవడానికి వెళ్తున్నాను. కొంచెం పెరుగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్ళు ఉన్నాయి, అవి తినేసి పడుకోండి అంటూ తన జవాబు కోసం కూడా చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది సురేఖ. ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం, గుడిలో గూపెడంత ప్రసాదం, అది కూడా నడిచి రావటంతో అరిగిపోయింది. చిరుతిండ్లు తినే అలవాటు లేకపోవటం వల్ల అతనికి చాలా ఆకలిగా ఉంది. ఆమె తన తండ్రి ఒకసారి రాత్రి 10 గంటలకు వస్తే అతను వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతంగా తినిపించింది. తను ఆమె తండ్రి లాంటివాడే కదా. కోడల్ని తన సొంత కూతుర్లా చూసుకుంటున్నా ఆమెలో ఎందుకు ఈ వ్యత్యాసం? తన తిండి గురించి పట్టించుకోకుండా త్వరగా నిద్రపోయిన భార్య మీద, తనని లెక్క చెయ్యని కోడలి మీద, ఆమెను మందలించని కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చి అతడి ఆకలి చచ్చిపోయింది. అడుగులో ఉన్న పదార్థం తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నాడు వరుణ్ రావు. మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉన్న భర్త ముఖం చూసి జ్యోతిలో అనుమానం తలెత్తింది. కోడలతో చెప్పాను మీకు ఉప్మా చేయమని, తిన్నారా అంది. అతడు జవాబు ఇవ్వక మౌనం వహించటంతో జరిగింది అర్థమయ్యి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. ఇంటి యజమాని అయి ఉండి భోజనం చేయక నిరాశపడిన భర్తను చూసి కోపం, అసహనం వచ్చి సురేఖ ఒక్కసారి ఇలా రా అంటూ బిగ్గరగా అరిచింది. వరుణ్ రావు భయపడ్డాడు. అసలే ఆమెకు బీపీ.
కోపంలో కోడల్ని ఏమన్నా అన్నా తను నొచ్చుకుంటుంది. పోనీలే జ్యోతి, ఇంత చిన్న విషయానికి ఆమెను అరిస్తే ఆమె మనసు నొచ్చుకుంటుంది. ఆలస్యంగా రావటం నాదే తప్పు, వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరచటానికి. అప్పటికే బీపీ పెరిగిన ఆమె భర్త మాటలు వినకుండా సురేఖ అంటూ మళ్ళీ పిలిచింది. అత్తగారి గొంతు విని కోడలు కాస్త జంకేనా తనకు సహాయం రామంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది. నువ్వు ముందు వెళ్ళి సంగతి కనుక్కో, నేను తర్వాత వస్తాను అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ మనోజ్. ఏమిటో చెప్పండి, పిల్లలకు టైం అవుతుంది, స్కూల్కి రెడీ చేయాలి అని నేల చూపులు చూస్తూ అన్నది. మీ మామగారికి రాత్రి ఉప్మా చేసి పెట్టమని పడుకుంటే నువ్వు చేసిందేమిటి? ఆయనను పస్తులు పడుకోబెడతావా? ఇంటి యజమాని నీకు మామగారు, ఒక్కరోజు ఉప్మా చేసి పెట్టలేవా? తీవ్రంగా నిలదీస్తున్న ఆమెకు సురేఖ ముఖం వాడిపోయింది. ఏం చేయమంటారు, ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని. మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు. నేను వెళ్ళి పడుకోవాలి అనుకుంటే వచ్చారు. ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి. ఇంట్లో కాస్త భోజనం మరియు పండ్లు ఉన్నాయి, అవి తినమని పడుకున్నాను. ఒక్క పూటకు కాస్త సర్దుకోవచ్చు కదా, ఏదో తప్పు చేసినట్లు నిలదీస్తారేంటి అంది. ఏమాత్రం తడబడకుండా సమాధానం ఇస్తున్న కోడలి వైపు అసహనంతో చూసింది జ్యోతి. నీకు కష్టం లేకుండా రోజంతా పనిచేస్తున్నాను. ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోపెట్టడం ఏమైనా బాగుందా? నమ్మినందుకు తగిన శాస్త్రీ చేశావు. అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నమిలింది. ఆవిడ అన్న మాటలో నిజం ఉన్నా మాట పడని కోడలి పౌరుషం ఆమెను విచక్షణ పోగొట్టింది. ఇందాకటి నుంచి చూస్తున్నాను, రిటైర్డ్ అయిన మనిషిని పట్టుకొని ఇంటి యజమాని అంటారు. సంపాదించే మనిషి మా ఆయన యజమాని అవుతారు. ఆయన భార్యగా నేను ఇంటి యజమానురాలుని. కోడలు సురేఖ మాటలు విన్న జ్యోతి మరియు వరుణ్ రావులకు గుండె చివుక్కుమనింది. కోడలి మాటలకు జ్యోతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది. సంపాదించే మీరు ఇంటికి యజమానులైతే మీ కుటుంబం కోసం ఎంత చేస్తున్నామో, మేము ఎవరిమో, మా స్థానం ఏమిటో కొంచెం చెప్పి కదులు అంటూ గర్జించింది. అత్తా కోడలి వాదన శృతిమించుతుంటే అప్పుడు లేచి వచ్చాడు మహేష్. ఎవరిని సపోర్ట్ చేయాలా అని క్షణం ఆలోచించాడు. తల్లికి వత్తాసు పలికి ఉద్యోగం చేస్తున్న భార్యను తిడితే మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవటం అసంభవం. తల్లిని విసుక్కున్న తల్లి మనస్సు కాబట్టి తను తొందరగా క్షమిస్తుంది. ఏంటమ్మా పొద్దున్నే గొడవ? కోడల్ని కూతుర్లా చూసుకోవాలి అంటావు కదా, ఇదేనా చూసుకోవటం? సురేఖ కూడా కూర్చుని తినటం లేదు కదా, ఆఫీస్లో గుడ్డు చాకిరీ చేసి అలసిపోయి వస్తుంది. దాని బాధ దానికి. ఏదో ఒక్కరోజు నాన్నకు ఉప్మా చేసి పెట్టలేదని ఇంత రాద్ధాంతమా? అయినా అసలు ఏదో ఒకటి తిని సర్దుకుపోవచ్చు కదా. ఆయన కంటే నా కొడుకే నయం, దేనికి పేచీలు పెట్టడు. అయినా ఆఫీసులో అంత పని చేసి వచ్చిన సురేఖ ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటావు, నాన్నకు ఏం కావాలో చూసుకోవచ్చు కదా. కొడుకు మాటలకు ఆ దంపతుల మొహాలు మాడిపోయాయి. ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవ పడితే కష్టం. మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మీకు ఆసరా దొరుకుతుంది, రోజులు ప్రశాంతంగా వెళ్తాయి. లేదంటే మీ ఇష్టం. కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలే కొరడాతో చెల్లున కొట్టినట్టు అయ్యాయి ఆ దంపతులిద్దరికీ. వరుణ్ రావు వరండాలోకి చేరితే జ్యోతి కిచెన్లోకి జారుకుంది. తలుచుకునే కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. తమకు ఆసరా ఇస్తున్నారా? వరుణ్ రావు ఆర్మీ ఆఫీస్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ 20,000 దాకా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఫిక్స్డ్లో వేయటం వల్ల దాని మీద వడ్డీ నెలకు 20,000 వరకు వస్తుంది. రిటైర్డ్ అయ్యి 8 సంవత్సరాలు గడిచినా ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు ఆ దంపతులిద్దరికీ. మరియు జీవితం చాలా సాఫీగా గడుస్తుంది. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులైనా వారికి డబ్బులు ఎప్పుడూ కొదువే. హౌసింగ్ లోన్ తీసుకొని
మంచి లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవటం వలన వారి జీతంలో సగభాగం లోన్ కటింగ్స్కే పోతాయి. మిగిలిన జీతం ఎల్ఐసీలని, కాస్మెటిక్స్ అని, విందులు వినోదాలు, కిట్టీ పార్టీలు, బర్త్డే పార్టీలు అంటూ పిల్లల స్కూల్ ఫీజులు ఇలాంటి చాలా ఖర్చులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు చెప్పకపోయినా పరిస్థితిని గ్రహించి వరుణ్ రావు కుటుంబ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. పని మనిషి, పాలు, కిరాణం, కూరగాయలు, పండ్లు అన్నీ అతను భరించటంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా గడిచిపోతుంది. వారికి తామిస్తున్న ఆసరా గుర్తించగా వారేదో తమకు ఆసరాగా ఉన్నట్టు మాట్లాడటం అతడిలోని కోపం అవధులు దాటింది. తనకొచ్చే డబ్బులకి తను, తన భార్య ఎక్కడున్నా ఇంతకన్నా దర్జాగా సుఖంగా ఉండగలరు. కనీసం తన భార్యకి అంతమందికి వండి వారించే పని తప్పుతుంది. దీర్ఘాలోచనలో ఉన్న అతని దగ్గరకు జ్యోతి వచ్చి కూర్చుంది. కొడుకు, కోడలు ఆఫీసులకి మరియు పిల్లలు స్కూల్కి వెళ్ళటం వలన ఎంతో నిశ్శబ్దంగా ఉంది ఆ వాతావరణం. నేను ఊరికే ఉండకుండా ఏదో వారు మిమ్మల్ని కూడా మాటలనేటట్టు చేశాను, నన్ను క్షమించండి అంటూ భర్తను ప్రాధేయపడింది. నీ తప్పు ఏముంది పిచ్చిదానా? ఈ సంఘటనతో కొడుకు ప్రేమ, కోడలి మనసు రెండూ తెలుసుకోగలిగాం. మన బట్టలు సర్దు, కొన్ని రోజులు ఎటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా నడిచే మార్గం ఆలోచిద్దాం. పైగా ఇంత సడన్గా ఎక్కడికి వెళ్తాం అంటూ భార్య జ్యోతి భర్తను అడిగింది. ఇంత సడన్గా మనం ఇంటిని వదిలి వెళ్తే మనవడు మనవరాలు ఇబ్బంది పడతారు అన్నది జ్యోతి. భార్య వైపు చూస్తూ మరేం పర్వాలేదు, కోడలు తెలివైనదే, మనం లేకపోయినా సర్దుకుని రాగలదు, అడ్డు చెప్పకు, రేపే మన ప్రయాణం అన్నాడు వరుణ్ రావు. ఇక తానేం చేసినా తన భర్త వినడు అని అర్థమయ్యి లేచి తమకు కావలసిన బట్టలు, వస్తువులు సర్దింది. తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న మహేష్ మరియు సురేఖలు మొహం మార్చుకున్నారు. ఇంత సడన్గా ఊరికి వెళ్తామంటే ఎలా? పిల్లలకి ఇబ్బంది, వాళ్ళ సెలవుల్లో వెళ్దురు గాని అన్నాడు మహేష్. తాము వెళ్ళకపోతే తమ పిల్లలకి ఇబ్బంది అంటున్నాడే కానీ తమ గురించి ఆలోచించలేని కొడుకు వైపు అసహ్యంగా చూశాడు వరుణ్ రావు. నేను వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్తసరిగా. అత్తగారు ఊరు వెళ్తుంది అంటే సురేఖ గుండెల్లో రాయి పడింది. అంత పని ఆవిడే చూసుకోవడం సురేఖకి కష్టమవుతుంది, త్వరగా వచ్చేయండి అన్నాడు. 10 రోజుల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికి వెళ్ళిపోదామండి. అబ్బాయి ఇప్పటికీ త్వరగా రమ్మని 4 సార్లు ఫోన్ చేశాడు. కోడలు కూడా తొందరగా రమ్మని కోరుతుంది అన్నది జ్యోతి. ప్రయాణంలో ఉన్నాము కాబట్టి వాళ్ళకి మన క్షేమ సమాచారాలు చేరవేశాము. ఇప్పుడు మన స్నేహితుడి దగ్గరికి వెళ్దాం. నా సెల్ మరియు సిమ్ కార్డ్ మార్చేస్తాను. ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశమే ఉండదులే అంటూ జ్యోతికి చెప్పాడు వరుణ్ రావు. దీనితో ఇద్దరు దంపతులు కొన్ని రోజులు తమ స్నేహితుడి వద్దకు వెళ్ళి ప్రశాంతంగా మరియు ఆహ్లాదంగా గడిపారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మనవడు మనవరాళ్ళు గుర్తుకొచ్చి వరుణ్ రావు తమ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకునేవాడు. దీనితో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న విషయం సురేఖ మరియు మహేష్లకు అంతు చిక్కలేదు. నెలలు గడుస్తున్నాయి. కొన్ని నెలల తర్వాత తమ తల్లిదండ్రులు తమ తండ్రి స్నేహితుడైన రమేష్ రావు దగ్గరికి వెళ్ళారని తెలిసింది. దానితో సురేఖ మరియు మహేష్లు తండ్రి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. కానీ అప్పటికే వరుణ్ రావు తన స్నేహితుడి చేతిలో ఒక వీలునామా పెట్టి అక్కడి నుండి బయలుదేరిపోయారు. తమను వెతుక్కుంటూ తమ కొడుకు కోడలు వస్తారు, వారికి ఈ వీలునామా అందజేయి అని తమ స్నేహితుడికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. అనుకున్నట్టే మహేష్ మరియు సురేఖలు తమ తల్లిదండ్రుల జాడ కోసం అక్కడికి చేరుకున్నారు. ఆ స్నేహితుడు మహేష్ చేతిలో పెట్టిన వీలునామా చూసి వాళ్ళ తల మీద పిడుగుపడినట్టయింది. వరుణ్ రావు ఆర్మీలో పని చేస్తున్నప్పుడు అతనికి గవర్నమెంట్ ద్వారా వచ్చిన స్థలాన్ని
తిరిగి ఆర్మీలో పనిచేసే వారికే ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇది చదివిన మహేష్కి గుండె పగిలింది. ఎందుకంటే తన తండ్రి తనతో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులు మరియు లోన్ ఇవన్నీ తను కూడా సగం పంచుకునేవాడు. దానితో ఆర్థిక పరిస్థితులు అన్నీ క్రమంగా ఉండేవి. కానీ ఇప్పుడు నాన్నగారు మనతో లేకపోవటం వలన హౌస్ లోన్ మరియు ఇంటి బాధ్యతలు తాను ఒక్కడే ఎలా భరించాలో అర్థం కాక సతమతమైపోయాడు. వాళ్ళు చాలా ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఎందుకంటే ఆ దంపతులిద్దరికీ వచ్చిన శాలరీ మొత్తం హౌస్ లోన్ ఇంటి పన్నులకే సరిపోయేది. వారి ఖర్చులకి కూడా డబ్బులు మిగిలేవి కాదు. దీనితో వాళ్ళు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. కొన్ని రోజుల తర్వాత తమ తల్లిదండ్రులు ఒక వృద్ధాశ్రమంలో ఉన్నారని తెలిసింది మహేష్ మరియు సురేఖకి. దీనితో వారు చేసిన తప్పు వారికి అర్థమయ్యి ఎవరు ఎవరికి ఆసరా ఉన్నారో అర్థం చేసుకుని వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే నిందించుకున్నారు. ఎలాగైనా వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని ఇంటికి తీసుకురావాలి అని, ఇకనైనా వారి మనసును నొప్పించకుండా ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు భార్య సురేఖతో. మీరు ఒక్కటే కాదు, నేను మరియు పిల్లలు కూడా వస్తాము. దానితో వాళ్ళ మనసు కరుగుతుంది. వాళ్ళ కోసమైనా మన వెంట వస్తారు అన్న సురేఖ సలహానిచ్చి అంతా కలిసి ఆశ్రమానికి బయలుదేరారు. తమ ఎదురుగా కొడుకు కోడలు మరియు మన్వళ్ళు మనవరాళ్ళని చూసి కంగు తిన్నారు వరుణరావు మరియు జ్యోతి. అక్కడ ఉన్న వారందరూ చూస్తున్నారని కూడా లేకుండా, ఏం పని ఇది నాన్న, మా మీద అలిగి వచ్చేయటం బాగాలేదు. మా వల్ల తప్పు అయ్యింటే చెంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు మీకుంది. అంతేకాని ఇలా మా నుండి దూరంగా పారిపోతే భరించలేము. దయచేసి మా తప్పు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు మహేష్. సురేఖ అత్తగారిని చుట్టుకుంది. సారీ అత్తయ్య, మిమ్మల్ని బాధపెట్టి చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టాను. నా మూర్ఖత్వాన్ని క్షమించి మన ఇంటికి వెళదాం పదండి. ఈరోజు నా పుట్టినరోజు. మీరు నా మాట కాదనక నన్ను సంతోషపెడతారని ఆశిస్తున్నాను అన్నాడు మహేష్. పౌరుషం పట్టుదల కలిగిన వారికి దూరమయ్యారే కానీ వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నెలా కరిగిపోయారు. సరైన ఆలన పాలన లేక చిక్కిపోయిన మనవళ్లను చూసి ప్రేమ పొంగుకొచ్చింది. కొన్నాళ్ళు మార్పు కోసమని ఇక్కడికి వచ్చాం అన్నారు వరుణరావు. మిమ్మల్ని మాత్రం మేము వదిలి ఉండగలమా అంటూ తండ్రి కొత్తగా కొనుక్కున్న అతని చేతిని కర్రను తీసి పక్కన పడేశాడు మహేష్. నాన్నా, నేను ఆ రోజు మీకు ఆసరాగా ఉంటాను అన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. వారిలో మార్పుకి ఆ దంపతుల మనసు పులకించింది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.